హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు అనే పైలట్ ప్రాజెక్ట్ హుజురాబాద్ నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో సాచురేషన్ మోడ్గా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళితునికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే దాదాపు 1500 నుంచి 2000 కుటుంబాలకి రెండో విడత ఇవ్వాల్సిందిగా ఉంది. ఆ డబ్బు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో పడి ఉంది. దయచేసి దాన్ని వెంటనే విడుదల చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను హుజురాబాద్ నియోజకవర్గ దళితుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు విడుదల చేయకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు అనే పైలట్ ప్రాజెక్ట్ హుజురాబాద్ నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో సాచురేషన్ మోడ్గా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళితునికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే దాదాపు 1500 నుంచి 2000 కుటుంబాలకి రెండో విడత ఇవ్వాల్సిందిగా ఉంది. ఆ డబ్బు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో పడి ఉంది. దయచేసి దాన్ని వెంటనే విడుదల చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను హుజురాబాద్ నియోజకవర్గ దళితుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు విడుదల చేయకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.